ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి త్వరలోనే జైలుకి వెళ్ళబోతున్నారా? అంటే వెళ్తున్నారు, వెళ్ళాలి అని చెప్పేసి సిపిఐ రామకృష్ణ గారు కామెంట్ చేస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 11 లక్షల కోట్లు ఆయన అప్పు చేశారు కాబట్టి, ఏమీ అభివృద్ధి చేయలేదు కాబట్టి ఆయన ఖచ్చితంగా జైలుకి వెళ్ళాలనేటువంటి మాటలు ఆయన మాట్లాడడం జరుగుతుంది. ఆయన ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఎందుకు, ఏంటి, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జైలుకి వెళ్ళబోతున్నారా? సో దానికి సంబంధించి ఆయన సిపిఐ రామకృష్ణ గారు జోష్యం చెప్తున్నారా లేదా డిమాండ్ చేస్తున్నారు? సో ఒకటేంటంటే రామకృష్ణ సిపిఐకి సంబంధించిన రాష్ట్ర కార్యదర్శి ఏపీ సిపిఐకి. సో ఆయన చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా జైల్లోకి వెళ్ళబోతున్నారు, వెళ్ళే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఎందుకు, ఎలా వెళ్తారనేది కూడా చెప్తున్నారు. రాబోయేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఎలా జైలుకి వెళ్తారని చెప్పి ప్రశ్న వేయచ్చు. దానికి కూడా ఆయన సమాధానం చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే 11 లక్షల కోట్ల రూపాయల అప్పు చేశారు ఆంధ్రప్రదేశ్ది. ప్లస్ ఈ 11 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి దాంట్లో సక్రమంగా చేశారా లేదంటే పక్కదోవ పట్టించారంటే ఖచ్చితంగా పక్కదోవ పట్టించారు మొత్తం అని చెప్పి చెప్తున్నారు. ఈవెన్ పింఛన్లు, సామాజిక పింఛన్లు ఇచ్చే దాంట్లోనే నెలకి 252 కోట్ల రూపాయలు ఆయన అవినీతికి పాల్పడుతున్నారనేది జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఇటీవల కాలంలో చెప్పారు. సో ఇలాంటి ఆరోపణలు చాలా ఉన్నాయి. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఈయన తీసుకొచ్చినటువంటి అప్పు ఏదైతే 11 లక్షల కోట్ల రూపాయలు ఉందో ఆ 11 లక్షల కోట్ల రూపాయలకి లెక్క చెప్పాల్సి ఉంటుంది. సో ఆ లెక్క తేల్చమని చెప్పి కేంద్రంలో కనుక అధికారంలో కాంగ్రెస్ పార్టీ వస్తే అడుగుతుంది. అప్పుడు ఈయన జైల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఈయన అంత పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు, దుర్వినియోగకు పాల్పడ్డారు, అక్రమాలకు పాల్పడ్డారు అనేది ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ. సో ఇదంతా పక్కన పెడితే అసలు జగన్మోహన్ రెడ్డి జైలు ఇది చాలా కాలం నుంచి వినిపిస్తుంది. ఇప్పుడు కాదు, గత 15 సంవత్సరాల నుంచి వినిపిస్తూనే ఉంది. అరెస్ట్ కాకముందేమో అరెస్ట్ అవుతాడని చెప్పి నడిచింది 1 సంవత్సరం పాటు. అరెస్ట్ అయిన తర్వాత జైలుకే అని చెప్పి అదొకటి నడిచింది. జైలుకి వెళ్ళిన తర్వాత ఇంకా బయటికి రాడు, ఇంకా రాజకీయంగా కూడా ఆయన క్లోజ్ అయిన బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు. అన్ని రకాల తప్పులు చేశాడు. 1,00,000 కోట్లు మింగేశాడు. ఆయన రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్విడ్ ప్రోకో కింద 1,00,000 కోట్లు మింగేశాడని చెప్పి విపక్షాలు, అప్పట్లో అధికార పక్షంలో ఉండే కాంగ్రెస్ పార్టీ అలాగే విపక్షాలు అనేక ఆరోపణలు చేసి సరే 16 నెలలు జైల్లో ఉన్నారు. 16 నెలలు జైల్లో ఉన్న తర్వాత ఆయన బయటకు వచ్చారు. బయటికి ఎలా వచ్చారు అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకుంటే కనుక తాజాగా వీకెండ్ రాసినటువంటి రాధాకృష్ణ గారు ఒక మెన్షన్ చేశారు. ఏం మెన్షన్ చేశారంటే, అప్పుడు కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి అహ్మద్ పటేల్ని రహస్యంగా కలిసినందువల్లే నీకు బెయిల్ వచ్చిందా రాలేదా అనేటువంటి ఒక ప్రశ్నలు లేవనెత్తారు ఆయన వీకెండ్లో, రాధాకృష్ణ ఆర్కే వీకెండ్లో. సో అప్పుడు అహ్మద్ పటేల్ సోనియా గాంధీ తర్వాత అంత పవర్ఫుల్ ఉన్నారు. అహ్మద్ పటేల్ ఢిల్లీలో కేంద్రంలో అప్పట్లో యూపీఏ 2 ప్రభుత్వం ఉంది, నడుస్తుంది. సో అంత పవర్ఫుల్గా ఉన్నాడు అహ్మద్ పటేల్. గుజరాత్ అయింది అహ్మద్ పటేల్. సో అహ్మద్ పటేల్ అంత పవర్ఫుల్ ఇంకొకళ్ళు ఉంటాడు. అహ్మద్ పటేల్ అత్యంత సన్నిహితుడు వైఎస్ రాజశేఖర రెడ్డికి. కాబట్టి వైఎస్ ఫ్యామిలీని కూడా కొంచెం ఆయన సాఫ్ట్ కార్నర్లను చూస్తారు. అదే సాఫ్ట్ కార్నర్ని బేస్ చేసుకొని అహ్మద్ పటేల్ ద్వారా లాబింగ్ చేసుకొని బెయిల్ తీసుకొచ్చుకున్నారా లేదా అనేటువంటి ఒక ప్రశ్న ఇప్పుడు రాధాకృష్ణ గారు వీకెండ్లో. సో ఎందుకు లేవనెత్తున్నారు దీన్ని అంటే, అప్పట్లో వాస్తవంగా తెలుగుదేశం పార్టీకి సంబంధమే లేదు. జగన్మోహన్ రెడ్డి కేసుకి తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. కానీ చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతో చంద్రబాబు నాయుడు చీకట్లో చిదంబరాన్ని కలిశాడు. చీకట్లో చిదంబరాన్ని కలిసిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, జైలుకి పోయాడు అని చెప్పి అప్పట్లో ఈ మొత్తాన్ని చంద్రబాబు నాయుడు మీద నెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు, అదే ఆరోపణలు కూడా చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇటీవల కాలంలో రాజమండ్రి చాంట్ల జైలుకి రిమాండ్కి వెళ్ళిన సందర్భంగా చంద్రబాబు నాయుడు అప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్పారు, 16 నెలలు జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టించారు కదా, ఇప్పుడు ఒక 6 నెలలు ఉండటానికి ఏంది, 3 నెలలు ఉండటానికి ఏంటి అని ఒక సెటైర్లు వేయడం జరిగింది. మీడియా ముందుకు వచ్చి చాలామంది మాజీ మంత్రులు కూడా అలాంటి సెటైర్లు వేయడం జరిగింది. ఈవెన్ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఆయన రిమాండ్కి పంపించినప్పుడు రెస్పాండ్ అయ్యాడు.
జగన్ పంపించారు కదా, అప్పుడు జగన్ పంపించినప్పుడు లేదా, ఇప్పుడు ఈయన పంపిస్తే ఏంటి తప్పేంటి అనే యాంగిల్లో మాట్లాడారు. సో అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి జైలుకి సంబంధం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళారు, 16 నెలల తర్వాత ఎలా బయటకు వచ్చారు, అహ్మద్ పటేల్ తోటి లైజనింగ్ చేసుకొని లాబింగ్ చేసుకుని బయటకు వచ్చారనేది ఒకటి వినిపిస్తుంది. సో బెయిల్ మీద ఉన్నారు, 10 ఏళ్ల క్రితం బెయిల్ తీసుకొచ్చుకున్నారు, 10 ఏళ్ల నుంచి బెయిల్ మీదే ఉన్నారు. బెయిల్ మీద ఉన్నటువంటి క్రమంలో ప్రతి శుక్రవారం సిబిఐ కోర్టుకి హాజరు కావాలి. సిబిఐ కోర్టుకి హాజరవుతూ వచ్చారు. ఈలోపు 2019 ఎన్నికలు వచ్చినాయి. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలవడం జరిగింది, అధికారంలోకి వచ్చారు, సీఎం అయ్యారు. సీఎం అయిన తర్వాత శుక్రవారం నాకు రావడానికి వీలు పడదు, ప్రతి శుక్రవారం నాకు ఖర్చు అవుతుంది, ఖర్చు ఎక్కువ అవుతుంది, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పడంతో కోర్టు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఇలా ఇప్పటికి కూడా ఆయన బెయిల్ మీదే కంటిన్యూ అవుతున్నారు. భారతదేశంలో ఎవరు కూడా 10 ఏళ్ళు ఇంత పెద్ద పీరియడ్ 10 ఏళ్ల పాటు బెయిల్ మీద ఎవరు లేరు. బెయిల్ కనుక లిఫ్ట్ చేస్తే, ఈయనకి ఇచ్చినటువంటి బెయిల్ రద్దు చేస్తే ఇమీడియట్గా ఈయన జైలుకి పోతారు. ఆల్రెడీ ఇప్పటికే దాదాపు 38,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి అక్రమాలకు పాల్పడ్డారని ఛార్జ్షీట్లోనే సిబిఐ పొందుపరిచింది. ఈడీకి సంబంధించినటువంటి ఛార్జ్షీట్లు ఉన్నాయి, సిబిఐకి సంబంధించినటువంటి ఛార్జ్షీట్లు కూడా ఉన్నాయి. వాటి మీద డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకుంటూ వస్తున్నారు. ఆ డిశ్చార్జ్ పిటిషన్ని ఛాలెంజ్ చేయాలి సిబిఐ తరఫున లాయర్లు లేదంటే సిబిఐ అధికారులు ఛాలెంజ్ చేయట్లేదు. సో ఛాలెంజ్ చేయకుండా ఒక లైజనింగ్, మళ్ళీ కొత్త లైజనింగ్ మొదలుపెట్టారు. దీని వెనక కేంద్ర ప్రభుత్వం ఉంది, నరేంద్ర మోడీ అభయహస్తం ఉంది, నరేంద్ర మోడీ కాపాడుతున్నారని చాలా కాలంగా వినిపిస్తూ ఉంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతుంది ఏంది, ఎవరిని కావాలంటే వాళ్ళని సిబిఐ చేత అరెస్ట్ చేయించడం, లేదంటే ఈడీ దాడులు చేయించడం, లేదంటే ఐటీ దాడులు చేయించడం, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి నరేంద్ర మోడీకి ఆయన అనుంగు శిష్యుడిగా లేదంటే అనుచరుడిగా ఉన్నారు కాబట్టి ఆయన సేఫ్గా ఉన్నాడు. రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలో ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి జైల్లోకి వెళ్ళిపోతారనేది ఇప్పుడు సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి రామకృష్ణ చెబుతున్నటువంటి మాట రాజకీయ కోణం నుంచి. సో అవే కాకుండా పాత కేసులు కాకుండా కొత్తవి కూడా చాలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇసుక సంబంధించినటువంటి అవకతవకలు అక్రమాలు జరిగాయి, మద్యానికి సంబంధించినటువంటి అక్రమాలు జరిగాయి. అలాగే 1 సెంటు భూమి అని చెప్పి పేదలకు అని చెప్పి దాంట్లో కూడా భూమి సేకరణలో అక్కడ కూడా తప్పులు జరిగాయి. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టించడానికి ఉన్నటువంటి ఆధారాలు అనేది రామకృష్ణ చెప్తున్నారు. సో జైలుకి వెళ్ళాలంటే ఆయన చెప్పేది ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పీఠంలో ఎక్కాలి, ఢిల్లీ పీఠం ఎక్కగానే ఈయన అరెస్ట్ అవుతాడని చెప్పి చెప్తున్నాడు ఆయన. అది మరి ఆ రోజుకి కాంగ్రెస్ పార్టీకి అవసరమైతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని కాపాడుతుందని అంటే ఆ ఈక్వేషన్ చెప్పట్లే ఆయన. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా జైలుకి వెళ్తారని చెప్పి చెబుతున్నాడు. ఎందుకు చెప్తున్నాడు ఆయన? ఇండియా కూటమిలో సిపిఐ కూడా ఉంది. ఓకే, ఇండియా కూటమిలో సిపిఐ కూడా ఉంది, సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, 28 పార్టీలు ఉన్నాయి ఇండియా కూటమిలో. సో ఇండియా కూటమిలో అధికారంలోకి వస్తే అని చెప్పి ఆయన చెప్పట్లా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అని చెప్తున్నారు. ఇక్కడ చిన్న పొలిటికల్ లీడర్స్ ఏ మాట మాట్లాడినా కానీ లాజిక్ గమనించాలి. మనం తెలంగాణ తీసుకుంటే కాళేశ్వరం సిట్టింగ్ జడ్జి అన్నారు. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ హ్యాపీగా పబ్లిక్ని కొంచెం మిస్మరైజ్ చేస్తూ కాలం గడుపుతూ ఉన్నాయి. అలాగే సిపిఐ రామకృష్ణ కూడా ఏమంటున్నారు, రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేంద్రంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడని చెప్తున్నారు. కాంగ్రెస్ సింగిల్గా వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఛాన్సే లేదు. వస్తే కూటమి రావాలి, ఇండియా కూటమి రావాలి. సో అప్పుడేమంటారు, ఇండియా కూటమి వచ్చింది, కాంగ్రెస్ రాలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాలేదని చెప్తారు. అంటే ఒక ఆప్షన్ పెట్టుకుంటారు రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా. సో కాబట్టి ఇదంతా ఏంటంటే ఊరికే స్టేట్మెంట్ ఇవ్వటం వరకు మనం మాట్లాడుకోవడం వరకే పరిమితం అవుతుంది, కానీ వాస్తవాలు వేరేగా ఉంటాయి రాజకీయ నాయకులు వ్యవహారాలన్నీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us.